హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆలయం అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మన గతంలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా 3D ప్రింటెడ్ హౌస్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు 3D ప్రింటెడ్ ఆలయం అంటే టెంపుల్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ యొక్క 3D ప్రింటెడ్ ఆలయం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోని బూరుగుపల్లిలో ఉండడం జరిగిందండి. సో ఏ డిస్టిక్ సార్ అంటే సిద్దిపేట. సో ఏ రాష్ట్రం సార్ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ మనకి బూరుగుపల్లిలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ దేవాలయం ఇదే. అదేవిధంగా ఏదైతే మనకి 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి దీన్ని రూపొందించారు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిని ఏదైతే దీని భాగస్వామ్యంతో ఎవరి భాగస్వామ్యంతో మనకి ఆప్సూజా ఇన్ఫ్రాటెక్ వీళ్ళు సహకారంతో జస్ట్ 3 నెలల్లోనే కేవలం 3 నెలల్లోనే ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి. సో మనము గతంలో కూడా ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మనకి బెంగళూరులో ప్రారంభించారని, దాన్ని ఎల్ఎన్టీ అంటే లార్సన్ అండ్ టార్బో కంపెనీ వాళ్ళు దాన్ని రూపకల్పన చేశారని, దానికి బ్యాక్ బోన్గా అంటే టెక్నాలజీని సపోర్ట్ చేసింది ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. 43 డేస్లోనే దాన్ని నిర్మించారని చెప్పేసి ఐఐటి సంబంధించిన మద్రాస్ వాళ్ళు న్యూస్లోకి వచ్చారని చెప్పేసినప్పుడు కూడా మనం డిస్కస్ చేసామండి. అది భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనగానే మనకి బెంగళూరు గుర్తుండాలి. సో అదేవిధంగా 3D ప్రింటెడ్ హౌస్ అని చెప్పేసి కేరళ తిరువనంతపురం అండి. సో ఎక్కడండి? కేరళ తిరువనంతపురంలో 3D ప్రింటెడ్ హౌస్ అని చెప్పేసి దాని పేరు వచ్చేసరికి అమేజ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి అమేజ్ 28 అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ రెండు కూడా గుర్తుంచుకోండి. మొత్తం 3D ప్రింటెడ్ అని చెప్పేసి వార్తల్లోకి 3 వచ్చాయి. సో ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. దాన్ని ఎల్ఎన్టీ అంటే లార్సన్ అండ్ టర్బో వాళ్ళు దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దానికి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు టెక్నాలజీగా అంటే బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. 43 డేస్లో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని రీసెంట్గా మనకి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఆ తర్వాత 3D ప్రింటెడ్ హౌస్ అని చెప్పేసి మనకి కేరళ తిరువనంతపురంలో ఉంటుందండి. ఆ హౌస్ పేరు వచ్చేసరికి అమేజ్. సో చూడండి, అమేజ్ 28 అని చెప్పేసి అంటాం. అది ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ కేరళ తిరువనంతపురం. ఇప్పుడు మనకి 3D ప్రింటెడ్ ఆలయం టెంపుల్ వచ్చేసరికి సిద్దిపేట తెలంగాణ. సో ఈ 3 గుర్తుంచుకోవాల్సిందే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణకు 9,679 కోట్లు, ఏపీకి 630 కోట్లు అని చెప్పేసి ఏదైతే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అండి ఈ 6 నెలల్లో ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏ రాష్ట్రాలకి ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది 11వ స్థానంలో ఉంది, తెలంగాణ అనేది 6వ స్థానంలో ఉంది అండి. సో ఏవైతే మనకి ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడంలో. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏప్రిల్ టు సెప్టెంబర్ ఈ 6 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దాన్నే మనం ఇంగ్లీష్లో ఎఫ్డిఐ అని చెప్పేసి అంటామండి. సో ఈ ఎఫ్డిఐలో 11వ స్థానంలో ఏపీ ఉంది అని చెప్పేసి, తెలంగాణ అనేది 6వ స్థానంలో ఉంది. సో దీనిని ఈ యొక్క డేటాని ఎవరు సార్ ఇచ్చారు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి. వీళ్ళు విడుదల చేస్తూ ఉంటారు. 2019 నుంచి ఏ రాష్ట్రాలకి ఎంతెంత ఎఫ్డిఐలు వెళ్తున్నాయో వీళ్ళు జాబితాను సిద్ధం చేసి పబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల చాలా ఎగ్జామ్లో కూడా డిపిఐఐటి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో దీని పాత పేరు ప్రీవియస్ పేరు ఒకటి ఉందండి, అవి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అవి డిస్కస్ చేసే ముందర ఈ స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేసే ముందర కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ఈ యొక్క డిపిఐఐటి వారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారము మనకి ఏప్రిల్ నుంచి అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మార్చి 31కి ఎండ్ అవుతుంది. ఈ 6 నెలల్లో ఏ రాష్ట్రాలకి ఎక్కువగా ఎఫ్డిఐలు వెళ్ళాయి ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ మనకి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ వచ్చేసరికి ఢిల్లీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ వచ్చేసరికి కర్ణాటక అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. టాప్ 3 స్టేట్స్ ఇవేనండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అండి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఏప్రిల్ టు సెప్టెంబర్ 2023. ఈ 6 నెలల్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి టాప్ 3 ఉన్నటువంటి రాష్ట్రాలు.
మరి ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో 630 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు 9679 కోట్లు మనకి 6వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఇందులో మనము DPIITకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో ఇది జనరల్గా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటాం. సో ఇవి చదువుకున్నట్లయితే మనకి ఎకానమీ మీద కమాండింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం కరెంట్ ఎకానమీలో చదువుకుంటాం. సో ఇది మనకి 2019 అక్టోబర్ నుంచి వీళ్ళు ఏ రాష్ట్రాలకి ఎంతెంత FDIలు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మనకి DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి. ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. దీని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి సో ఇంకొకసారి చెప్తున్నానంటే DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఈ యొక్క DPIIT పనిచేస్తూ ఉంటుంది. గతంలో DPIITని ఏమని పిలిచేవారు సార్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అని చెప్పేసి పిలిచేవారండి. ఏమని పిలిచేవారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అని మాత్రం పిలిచేవారు. సో 2019వ సంవత్సరంలో దీని పేరు మార్చారు. ఏమని పేరు మార్చారు సార్ అంటే DPIITగా పేరు మార్చడం జరిగింది. మీన్స్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్గా పేరు మార్చడం జరిగింది. సో వీళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. అందువల్ల టాప్ 3 స్టేట్స్ గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ స్థానం గుర్తుంచుకోండి, తెలంగాణ స్థానం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందో గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ FDI అండ్ DPIIT. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 25న బెంగళూరులో కంబాలా పోటీలు. సో ఇది మనం కల్చరల్ పార్ట్లో మనం చదువుకుంటూ ఉంటామండి. సో మనకి కంబాలా ఈవెంట్స్ అని చెప్పేసి మనకి కర్ణాటక రాష్ట్రం నిర్వహిస్తూ ఉంటారండి. లైక్ మనకి జల్లికట్టు అని చెప్పేసి తమిళనాడు ఉంది, జల్లికట్టు అని చెప్పేసి తమిళనాడు బాగా ఫేమస్ అండి. ఇక్కడ మనకి కంబాలా ఈవెంట్స్ అని చెప్పేసి కర్ణాటక బాగా ఫేమస్. సో మరి దీనికి సంబంధించి ఏవైతే ఇవి బెంగళూరులో ఈ నెల 25, 26 ఈ 2 డేస్లో ఈ ఈవెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి మనకి కర్ణాటక గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ పోటీలకు 155 మీటర్ల రేస్ ట్రాక్ను కూడా సిద్ధం చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఇలా ట్రాక్ ఒకటి ఉంటుందని మీరు పిక్లో చూస్తున్నట్టు సో 2 బెఫలోస్ ఉంటాయి. వాటిని వాటర్లో పరిగించే ప్రయత్నం చేస్తూ ఉండాలండి. పరిగెత్తుతూ ఉంటే వాటితో పాటు ఆ వ్యక్తి కూడా పరిగెత్తుతూ ఉండాలి. సో మనకి అట్లా లాస్ట్ టైం ఉదయ్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవారండి. సో అతను ప్రపంచం అంటే ఏదైతే మనకి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయడం జరిగిందండి అతని వీడియోస్. అప్పటి నుంచి కంబాలా ఈవెంట్స్ అనేవి సో ఎక్కువగా ఫోకస్లోకి రావడం జరిగింది. సో ఇది వాళ్ళ సాంప్రదాయ భాగంలో భాగంగా అంటే ఈ యొక్క కర్ణాటక ప్రజల యొక్క సాంప్రదాయంలో భాగంగా ఈ యొక్క ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి సో మనకి కర్ణాటక గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో అందువల్ల చాలా ఎగ్జామ్లో కూడా కంబాలా ఈవెంట్స్ ఏ రాష్ట్రం సార్ అంటే కర్ణాటక. పర్టికులర్గా మంత్లు కూడా గుర్తుంచుకోండి అండి. సో నవంబర్ మంత్ 25, 26లో వీటిని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూస్తే ఇది కర్ణాటకకు సంబంధించి ఇంకా ఫెస్టివల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో ఇది ఒక పోటీలు అండి. ఇవి ఒక పోటీలు జస్ట్ ఒక ఫెస్టివల్స్లా కండక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ మనకి సంక్రాంతి టైంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్ల పందాలు లేదా కోడ్ల పందాలు ఎలా ఉంటాయో సో ఇవి కూడా ఒక ఈవెంట్స్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కర్ణాటక అనే అంశం వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. ఉగాది ఫెస్టివల్ అండి. సో వాళ్ళకి కొత్త సంవత్సరం ఉగాది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి కూడా కొత్త సంవత్సరమేనండి. ఉగాది ఫెస్టివల్ ఒకటి, ఇంకోటి పట్టాడక్కల్ ఫెస్టివల్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో యునెస్కో వాళ్ళ కల్చరల్ లిస్ట్లో కూడా దాన్ని లిస్ట్ చేయడం జరిగిందండి. పట్టాడక్కల్ అని చెప్పేసి అంటాం, అది కూడా బాగా ఫేమస్. అదేవిధంగా హంపీ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం, ఇది కూడా కర్ణాటకలో బాగా ఫేమస్ అండి. హంపీ ఫెస్టివల్ ఒకటి, పట్టాడక్కల్ ఫెస్టివల్ ఒకటి, అదేవిధంగా ఉగాది ఒకటి, అదేవిధంగా వైరం ఉండి అని చెప్పేసి ఫెస్టివల్ ఒకటి ఉంటుందండి. ఈ 4 కూడా మనకి కర్ణాటకలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా మనం చదువుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా కంబాలా ఈవెంట్స్ కూడా గుర్తుంచుకోండి అండి. సో మనకి ఈ మంత్ 25, 26లో సో మనకి జరగబోతున్నాయి. నెక్స్ట్ శ్రీ సిటీలో డైకిన్ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం. సో మనకి డైకిన్ అని చెప్పేసి ఏసీలు తయారు చేసే కంపెనీ అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఒక దాన్ని శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. సో ప్రారంభించడం జరిగిందండి. అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇలాంటివి మనము రీజనల్ అంశాల్లో ఎక్కువగా చదువుకుంటూ ఉంటామండి. సో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి ఏవైనా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చినా లేకపోతే ఎక్కడైనా ప్లాంట్స్ పెట్టినా ఇలాంటివి మన ఎగ్జామ్లో ఫోకస్గా చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డైకిన్ అని ఇది ఏసీలు తయారు చేసేటువంటి ఒక సంస్థ. ఇది ఏదైతే మనకి జపాన్కి చెందిందండి.
సో ఇది మనకి జపాన్కి చెందింది. సో మనకి జపాన్కి చెందినటువంటి ఎయిర్ కండిషనింగ్ తయారీ సంస్థ ఇది. సో దీన్ని ఎక్కడ సార్ అంటే మనకి శ్రీ సిటీలో దీన్ని ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా దీన్ని మొత్తము 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క యూనిట్ని ప్రారంభిస్తాము అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదేవిధంగా 75.5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశాము అని చెప్పేసి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా డైకిన్ సంస్థ ఏ దేశానికి సంబంధించారంటే జపాన్ కంట్రీకి సంబంధించింది. సో గుర్తుంచుకోండి, మొత్తం ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు కూడా అడుగుతారు. సో మనకి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం జరిగిందండి. దీంతో పాటుగా ఈ యొక్క ఏసీ తయారీతో పాటుగా విడి భాగాలు కూడా మేము ఇక్కడే తయారు చేసి వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఇథనాల్ ప్లాంట్స్ నండి, సో ఒకటి విజయనగరం జిల్లా అండ్ కృష్ణా జిల్లాలో కూడా సో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దిగుబడులు పెరిగాయి అని చెప్పేసి మనకి ఏదైతే అర్ధ గణాంక విభాగం అనేది ఒక రిపోర్ట్ తీసుకురావడం జరిగిందండి. సో మనకి 2022-23లో దిగుబడులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రీవియస్ గతంలో 2021-22లో దిగుబడులు ఎలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఒక ఏదైతే నివేదికను బయటికి పెట్టడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే సో ఏంటి సార్ ఈ నివేదిక అంటే 2022-23 సీజన్ సంబంధించి వ్యవసాయ దిగుబడులను ప్రకటించినటువంటి అర్ధ గణాంక విభాగం అని చెప్పేసి అంటామండి. సో దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి కూడా అంటాం. వీళ్ళ రిపోర్టు ప్రకారము 2022-23లో రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నుల దిగుబడి జరిగిందట. సో గుర్తుంచుకోండి. సో ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటానేనండి. ఇవి మనం జనరల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటాము. సో ఖచ్చితంగా ఇలాంటివి ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఎంత దిగుబడి వచ్చింది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇలా ఫ్యాక్ట్గా అన్నీ గుర్తుంచుకోవటమేనండి, అన్ని డిజిట్స్ గుర్తుంచుకోవటమే ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే 2022-23 రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నుల దిగుబడి జరిగింది. సో వాటిలో ఆహార పదార్థాలు ఎన్ని అంటే 168.49 లక్షల టన్నులు, ఆయిల్ సీడ్స్ ఎన్నిసార్ అంటే 28.96 లక్షల టన్నులు. సో ఇలాంటివి గ్రూప్ 2, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది, సో ఈ క్రింద అంశాలను పరిశీలింపుము అని ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2022-23 సీజన్కి సంబంధించి వ్యవసాయ దిగుబడులకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు అనుకోండి. సో ఈ డేటా అంతా మనం గుర్తుంచుకోవడమే. సో ఓవరాల్గా ప్రొడక్షన్ 259.28 లక్షల టన్నులు. దాంట్లో ఆహార ధాన్యాలు సో మనకి వరి కానివ్వండి, ఇలాంటివండి పెసలు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి. సో మనకి 168.49 లక్షల టన్నులు. దాంట్లో ఆయిల్ సీడ్స్ 28.96 లక్షల టన్నులు. అదేవిధంగా పత్తి సో 15.40 లక్షల టన్నులు, మిరప 14.68 లక్షల టన్నులు. సో ఇవన్నీ కలిపితేనే మనకి 259.28 లక్షల టన్నులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే 2021-22 సీజన్లో 237.16 లక్షల టన్నుల దిగుబడిగా ఉందండి. సో ఇలా మనం కంపేర్ చేసుకోవాలి. సో దీనికి సో ఏదైతే మనకి దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించింది అండ్ దీనికి సంబంధించి సో ఇక్కడ చూడండి 2021-22 సీజన్లో 237.16 లక్షల టన్నుల దిగుబడులు జరిగాయి. అది కాస్త 2022-23లో 259.28 లక్షల టన్నులు దిగుబడి పెరిగింది. అంటే ఎంత పెరిగింది? సో ఎంత నుంచి ఎంత పెరిగింది సార్ అంటే సో అప్రాక్సిమేట్గా 22.10 లక్షల టన్నులు పెరిగింది. సో అది ఎంత పెరిగింది అని కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. సో మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత పెరిగిందని అడుగుతారు. సో ఇలా కంపేర్ చేసుకుని చదువుకోవాలి. పర్టికులర్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివి రీజనల్ అంశాలు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో మనం ప్రీవియస్ పేపర్ని ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ ప్యాటర్న్ ఇలానే ఉందండి. నెక్స్ట్ సో ఈ ఏడాది సో ఆహార దిగుబడులు సో ఏదైతే మనకి ఈ ఏడాది అంటే మనకి 2021-22లో చూసినట్లయితే సో 21-22లో చూసినట్లయితే ఆహార ధాన్యాల దిగుబడులు 154 సో మనకి 154.85 లక్షల టన్నులుగా ఉంది. సో అంతకుముందు చూడండి 2022-23లో 168.49 లక్షల టన్నులుగా ఉంది. సో ఎంత పెరిగింది కంపేర్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా సో ఆయిల్ సీడ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రత్తి ఎలా ఉందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇవంతా కూడా ఫ్యాక్చువల్ డేటానండి, గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో అప్రాక్సిమేట్గానే మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 27.68 లక్షల టన్నులు, ప్రత్తి వచ్చేసరికి 12.74 లక్షల టన్నులు,
మెరుపు వచ్చేసరికి 4.18 లక్షల టన్నులుగా ఉందండి. పర్టికులర్గా ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1, సో మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వాళ్ళకి మాత్రమే సో ఇలాంటి డేటా అడుగుతారండి. సో రిమైనింగ్ ఏ ఎగ్జామ్లో కూడా అడగరు. సో మనకి పర్టికులర్గా గ్రూప్ 1 గ్రూప్ 2 సో ఈ ఎగ్జామ్స్లో మాత్రం ఇలాంటి డేటా అడుగుతారు. ప్యూర్ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి అకార్డింగ్ టు ద సో ఎవరి ప్రకారము సో అర్ధగణాంక విభాగం ప్రకారము గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా సో ఇక్కడ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ ఫిగర్స్ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూడండి. ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే లాస్ట్ టైం మనకి ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందో అవి ఒకసారి చూడండి. సో క్వశ్చన్ ప్యాటర్న్ అంతా ఇలాంటి అంశాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అదేవిధంగా సో ఇక్కడ మనం చూస్తే 22.10 లక్షల కోట్లు అండి. సో దీనికి వేరియేషన్. అదేవిధంగా ఈ రిపోర్ట్ని డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. లైక్ తెలుగులో చెప్పాలంటే అర్ధగణాంక విభాగము అని చెప్పేసి అంటాము. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జస్టిస్ ఫాతిమా బీవీ గారు కన్నుమూయటం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో ఈమె సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గారు 96 సంవత్సరాల వయసులో కన్నుమూయటం జరిగిందండి. సో అనారోగ్యం రీత్యా. సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అంటే సో మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమె. సో ఈమె గతంలో తమిళనాడుకు గవర్నర్గా కూడా పనిచేశారండి. సో ఈమె ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు సో ఖచ్చితంగా వీళ్ళ గురించి మనము కనీసం 5-6 పాయింట్లు తెలుసుకోవాలండి. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి స్వామినాథన్ గారు చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించి కనీసం 5-6 పాయింట్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈమె గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈమె ఫాతిమా బీబీ గారు అని చెప్పేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. ఈమె సో మనకి ఆసియాలోనేనండి, మన ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఇలా చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలో అని చెప్పి చెప్పొచ్చు, ఓవరాల్గా మన భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా ఈమె రావడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి. ఏ టర్మ్లో సార్ అంటే 1989 నుంచి 1992 మధ్యకాలంలో ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందండి. సో ఆ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చనిపోయారు కాబట్టి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు ఈమె సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. సో ఆ తర్వాత ఈమె నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మెంబర్గా కూడా పనిచేశారండి. సో ఎప్పుడు 1993 నుంచి 1997 వరకు పనిచేశారు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత ఆమె నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మెంబర్గా 1993 నుంచి 97 వరకు చేశారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు గవర్నర్గా చేశారండి. 11వ గవర్నర్గా, తమిళనాడుకి 11వ గవర్నర్గా. సో ఈమె 1997 నుంచి 2001 ఈ మధ్యకాలంలో మనకి తమిళనాడుకి గవర్నర్గా చేశారు, 11వ గవర్నర్గా చేశారు. అయితే ఈ టైంలోనే సో ఈమె వివాదంలో చిక్కుకుందండి. ఏంటి సార్ అంటే గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు అంటాం కదా, ఈ విచక్షణ అధికారాలను ఉపయోగించి అప్పటి తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి ఎవరైతే ఈమె అండి జయలలిత గారు ఉన్నారో ఆమె సో కొంత అవకతవకలకు పాల్పడిందండి. సో అయినా సరే ఆమె డిస్క్వాలిఫై చేశారు ఎన్నికల నుంచి. అయినా సరే ఆమెని ప్రమాణ స్వీకారానికి ఈమె ఆహ్వానించడం కొంచెం వివాదాస్పదమైందండి. సో ఆ టైంలోనే ఆమె పదవిని కోల్పోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఎవరు మనకి ఫాతిమా బీబీ గారు. సో ఆ టైంలో జయలలిత గారు సో కొన్ని ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి, స్కాముల్లో ఉన్నారని చెప్పేసి, సో ఆమె ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదు అని చెప్పేసి చెప్తున్న సందర్భాలలో ఆమెను సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఈమె ఆహ్వానించిందండి గవర్నర్. అది కొంచెం వివాదాస్పదమైంది. అప్పట్లో పెను సంచలనానికి కూడా దారితీసింది. సో అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్. సో తమిళనాడుకి గవర్నర్గా 11వ గవర్నర్గా చేస్తున్నారు. అదేవిధంగా సో వెరీ రీసెంట్గా అండి చనిపోయే ముందు కూడా ఈమె 2023కి సంబంధించి సో మనకి కేరళ ప్రభ అనే అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి. సో మనకి కేరళలో సెకండ్ హైయెస్ట్ కేరళ శ్రీ అని చెప్పేసి, తర్వాత కేరళ ప్రభ మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. సో ఆ అవార్డుని 2023 గాను ఎన్నికి తీసుకోవడం జరిగిందండి. జస్ట్ ఒక 10 days క్రితమే అవార్డు తీసుకుని ఒక 10 days క్రితమే అనౌన్స్మెంట్ చేసిన 10 days క్రితమే సో ఈ అవార్డుని ఈమెకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో చనిపోవడం జరిగిందండి. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకున్న తర్వాత అంటే ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించినామని, సో మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించినామని, తమిళనాడుకి గవర్నర్గా చేశారండి, నేషనల్
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సంబంధించి మెంబర్గా పనిచేశారని, ఆ తరువాత ఈమెకి అవార్డులు వచ్చినాయని చెప్పేసి ఇవి చదువుకుంటూ పాటుగా ఇవి చదువుకుంటూనే మనకు ఇంకో కాన్సెప్ట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే, సో ఏదైతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన వ్యక్తులు మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ అంటే 3 ఉన్నారండి. ఇలా కాకుండా సో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడా కలుపుకుంటే మొత్తం 4 ఉన్నారండి. సో మనము సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్గా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సదాశివం గారు అని చెప్పేసి అంటాం. కేరళ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళారు, గుర్తుంచుకోండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, అలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా సో సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసి గవర్నర్ అయిన వ్యక్తుల్లో సో మొత్తం 3 ఉన్నారండి. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఫజల్ అలీ అని చెప్పేసి ఒకళ్ళు వ్యక్తి ఉన్నారండి. ఎవరండినా? ఫజల్ అలీ అని చెప్పేసి ఈయన గతంలో సో ఒడిషాకి అండ్ అస్సాంకి గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా సెకండ్ వ్యక్తి ఇదిగోండి ఈమెనండి, ఫాతిమా బీబీ అని చెప్పేసి ఈమె తమిళనాడుకి గవర్నర్గా చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారండి. ఎవరండి? జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అని చెప్పేసి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్నారు, చూసారా? అతనే. సో అతను పెద్ద నోట్ల రద్దు అని చెప్పేసి దీనికి ధర్మాసనానికి నేతృత్వం వహించింది అతనే. ఎవరు? అబ్దుల్ నజీర్ గారు. సో ఆయన దానికి ఫేవర్గా ఇచ్చారని, అంటే పెద్ద నోట్ల రద్దు సరైనదే అని చెప్పేసి ఈయన తన తీర్పునివ్వడం జరిగిందండి. సో అలా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే గవర్నర్ పదవి ఇచ్చారు అని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణ. సో అందువల్ల వీళ్ళ 3 అండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి సో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన వ్యక్తులు వీరు. సో చీఫ్ జస్టిస్ అయితే మాత్రము సిజేఐ అయితే మాత్రం జస్టిస్ సదాశివం అని చెప్పేసి అంటామండి. ఇతను. సో ఇతనితో కూడా కలుపుకుంటే సో 1+3 మొత్తము 4 గుర్తుంచుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. సో అదేవిధంగా ఈమె చనిపోయారు కాబట్టి దీనికి మనం లింక్ చేసుకొని వీళ్ళ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీరాబాయ్ జన్మోత్సవ్ ఇన్ మథురా. సో మనకి మీరాబాయ్ గారు అని చెప్పేసి ఈమె ఒక సన్యాసి అంటే ఒక సెయింట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మథుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో ఈమె యొక్క జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ గారు అటెండ్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించి 525వ బర్త్ యానివర్సరీ 525వ బర్త్ యానివర్సరీ సందర్భంగా నరేంద్ర మోదీ గారు సో మనకి మథుర వెళ్ళి సో అక్కడ ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ఈమె యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును అండ్ ఒక కాయిన్ అండి. సో ఏదైతే మనకి 525 రూపాయల ఒక నాణ్యాన్ని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఎవరు సార్ ఈమె? ఈ యొక్క మీరాబాయి గారు అంటే ఎవరు సార్ అంటే ఈమె 16వ శతాబ్దానికి చెందినటువంటి హిందూ ఆధ్యాత్మిక కవి మరియు శ్రీకృష్ణురాలి భక్తురాలు. సో ఈమె మరియు శ్రీకృష్ణుడు ఉంటారు కదా, శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు ఈమె. సో ఈమె పుట్టుకతో ఈమె పేరు ఒకటి ఉంటుందండి, జసోదా అంటామండి. ఈమె మరో పేరు జసోదా. ఆఫ్టర్ దట్ ఈమె మనకి మీరాబాయిగా పరిచయం అయినది. సో మనకి మీకు మరో పేరు ఏంటి సార్ అంటే జసోదా అని చెప్పేసి అంటాం. సో జనరల్గా ఆమె పేరు గుర్తుంచుకోండి, మీరాబాయ్. సో 16వ శతాబ్దంలో ఈమె హిందూ ఆధ్యాత్మిక కవి. సో ఆమె కవితల్లో అంతా కూడా హిందూ సంబంధించిన ఆధ్యాత్మికం, భక్తి భావాలు, సో శ్రీకృష్ణుని ఆరాధించే విధానం, శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా ఈమె కవితల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఆమె యొక్క 525వ బర్త్ యానివర్సరీ సందర్భంగా నరేంద్ర మోదీ గారు 525 రూపాయల ఒక కాయిన్ని, ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేయడం జరిగింది. సో గుర్తుంచుకోవాలండి, ఇలాంటి ఎగ్జామ్స్లో సో ఎన్నో బర్త్ యానివర్సరీ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో మథుర ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయుడికి పాక్ అత్యున్నత పౌర పురస్కారము. సో మనకి ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి పాకిస్తాన్కి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇస్తున్నారు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఏంటి సార్ అంటే భారతరత్న అవార్డు. సో అలాంటి అవార్డు పాకిస్తాన్ వాళ్ళకి ఏంటి సార్ అంటే సో వాళ్ళకి సంబంధించి నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డు అని చెప్పేసి అంటారండి. సో ఇది ఎవరైనా విశేష సేవ చేసిన వ్యక్తులకి, అంటే ఇస్లాంకి సంబంధించి కానివ్వండి లేదా సమాజానికి సంబంధించి కానివ్వండి, విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. ఎవరికైనా ఇస్తారండి. సో ప్రపంచంలో ఎవరికైనా ఇస్తారు. మనం కూడా అంతే కదా, మనకి భారతరత్న అవార్డు
అవార్డు ఓన్లీ మన ఇండియన్స్కే ఇస్తామా? లేదండి. సో ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసం, సో మనకి మంచి పనులు చేసేవారి కోసం ఎవరికైనా మనము ఈ అవార్డు ఇస్తూ ఉంటాము. ఏంటది? మనకి భారతరత్న. సేమ్ అలానే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇషాన్ ఈ పాకిస్తాన్ అని చెప్పేసి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే సో ఈ సంవత్సరము భారతీయుడిని ఎంపిక చేయడం జరిగిందండి. ఎవరు సార్ ఇతను అంటే ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బొహ్రా ఇస్లామిక్ అనే ఒక సంస్థను ఇతను నడుపుతూ ఉన్నాడండి. దానికి ఇతను ప్రెసిడెంట్ అండి. సో దానికి ఇతను ప్రెసిడెంట్. ఏంటి సార్ అతని పేరు అంటే సైఫుద్దీన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి మపద్దాల్ సైఫుద్దీన్ అని చెప్పేసి అంటాం. సో ఇతన్ని ఎంపిక చేయడం జరిగిందండి. సో ఆయన పేరు గుర్తుంచుకోండి అండి, సైఫుద్దీన్. సో ఇలా అందుకున్న వ్యక్తుల్లో ఇతను 4వ భారతీయుడు అండి. అంటే 4వ భారతీయుడు అంటే గతంలో 3 ఇండియన్స్కి ఇచ్చారు, ఇతను 4వ వ్యక్తి అని పాయింట్ గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఆయన దావూదీ బొహ్రా ఇస్లామిక్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ యొక్క సైఫుద్దీన్. అతన్ని ఎంపిక చేయడం జరిగింది. మరి ఇతను 4వ వ్యక్తి అన్నాం కదా, గతంలో ఎవరికి ఇచ్చేస్తారంటే 1990లో సో మొరార్జీ దేశాయ్ గారండి, భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ గారికి 1990లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిలీప్ కుమార్ అని చెప్పేసి 1998లో అతనికి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా అలీ గిలానీ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి ఇవ్వడం జరిగిందండి 2020లో. సో ఇప్పుడు 4వ వ్యక్తి, సో ఇతను సైఫుద్దీన్ గారు ఈ అవార్డును అందుకోబోతా ఉన్నారు. సో ఈ అవార్డుని 1957లో ఏర్పాటు చేశారు, బట్ ఇచ్చింది మాత్రం 59 నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారము నిషాన్ ఈ పాకిస్తాన్. గుర్తుంచుకోండి. ఎవరు సార్ ఎన్నికయ్యారు అంటే ఈ అవార్డుకి సైఫుద్దీన్. పూర్తిగా చెప్పాలంటే మపద్దాల్ సైఫుద్దీన్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యుఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఇండియాస్ ఖాగ్ గిరీష్ చంద్ర ముర్ము ఎలక్టెడ్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ 2024. సో మనకి ఖాగ్ అని చెప్పేసి అంటామండి, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఖాగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో గిరీష్ చంద్ర ముర్ము గారు, ఇతను యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. యునైటెడ్ నేషన్కి సంబంధించి సో మనకి ఎక్స్టర్నల్ ఆడిటర్కి సంబంధించి ఇతను వైస్ చైర్మన్గా రావడం జరిగిందండి. సో ఫస్ట్ మనము ఖాగ్ అంటే ఫుల్ ఫామ్ చూద్దామండి. ఖాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఏంటంటే అది కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మరి ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చారు ఇతను అంటే, ఇతను యునైటెడ్ నేషన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అని చెప్పేసి 2024 సంవత్సరానికి కానీ ఇతను ఎన్నుకోవడం జరిగిందండి వైస్ చైర్మన్గా. అదేవిధంగా చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి పెర్రీ మస్కోవిక్ అని చెప్పేసి ఇతను ఎన్నుకోవడం జరిగిందండి. అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఆడిట్స్ ఉంటాయి కదా. సో ఆ ఆడిట్స్లో భాగంగానే వీళ్ళని ఎక్స్టర్నల్ ఆడిటర్స్గా తీసుకోవడం జరిగిందండి. సో మరి అది యుఎన్ఓ ఏం చేస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ఏంటి, ఏ దేశాల నుంచి ఏ ఫండింగ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదా. మరి దానికి సంబంధించి ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి, యుఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అని పేరు బాగా గుర్తుంచుకోండి. యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్కి 2024 కండి. సో 2024కి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు మారిపోతూ ఉంటారు. సో 2024కి వైస్ చైర్మన్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు ఎన్నుకోవడం జరిగిందండి. చైర్మన్గా అయితే మాత్రం ఇతని పేరు కూడా గుర్తుంచుకోండి. చైర్మన్గా అయితే మాత్రం పెర్రీ మాస్కోవిక్. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తుంబా రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్ళు. సో మనకి తుంబా అని చెప్పేసి ఇది మనకి మీ అందరికీ ఐడియానే ఉంటుందండి. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం చూడొచ్చు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం దీన్ని చూడొచ్చు. సో తుంబా అనేది కేరళలో తిరువనంతపురం జిల్లాలో తుంబా అనేది ఒక గ్రామం అండి. అక్కడే మనకి తుంబా ఈక్వెడోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అక్కడి నుంచి దానికి సంబంధించి ఆ యొక్క లాంచింగ్ స్టేషన్ ఏర్పడి 2023 నాటికి 60 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో దీనికి అంటే గతంలో మనకి దీన్ని అంటే ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తున్నామండి ఇప్పుడు మనకి. సో మనకి ఏదైతే ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తున్నామో, సో దీన్ని గతంలో తుంబా ఈక్వెటోరియల్
రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం. అంతకుముందు అసలు గతంలో అసలు ఇక తుంబా రాకముందు గతంలో 1962లో అండి సో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని చెప్పేసి పిలిచేవారు. ఆ తర్వాత 1963 నవంబర్ 21వ తారీఖున మనకి తుంబా ఈక్వటోరియల్ సో మనకి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి ప్రారంభించారండి. ఇస్రో వాళ్ళు ప్రారంభించారు. ఆ తర్వాత 1972లో సో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. సో ఎవరి విక్రమ్ సారాభాయ్ గారు? సో మనకి ఇతన్ని ఫాదర్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి అంటాం. ఇస్రో ఫౌండర్ ఇతనేనండి. ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్ కూడా ఇతనే, విక్రమ్ సారాభాయ్ గారే. సో అతని పేరు గౌరవార్థం ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్కి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు? 1972లో. సో మరి దీనికి సంబంధించి అసలు మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ యొక్క తుంబా ఉంటుందో కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని తుంబా గ్రామంలో ఏర్పాటైంది. సో దీన్ని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి పిలుస్తారు. 1963 నవంబర్ 21న ఫ్రెంచ్ పేలోడ్ సో మనకి ఫ్రెంచ్ పేలోడ్తో అమెరికాకు చెందినటువంటి నైక్ అపాచీ రాకెట్ను ఇది ప్రయోగించారండి. మొట్టమొదటిసారిగా ఈ తుంబా ఈక్వటోరియల్లో జరిగినటువంటి ప్రయోగం ఏంటి సార్ అంటే సో మనకి ఏదైతే ఫ్రెంచ్ పేలోడ్తో కూడినటువంటి అమెరికాకు చెందిన నైక్ అపాచీ రాకెట్ను ఒకదాన్ని పంపించడం జరిగిందండి. సో స్టాటిక్ పార్ట్లో దేన్ని పంపించారు మొట్టమొదటిసారిగా? ఎందుకంటే 60 ఏళ్ళు అయిన సందర్భంగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో నైక్ అపాచీ రాకెట్ అని చెప్పేసి అంటామండి. దాన్ని పంపించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో విజయ పదంలో దూసుకెళ్తూ ఉందన్నమాట. సో మరి దీనికి సంబంధించి కూడా మనం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. సో ఈ పాయింట్స్ ఏవైతే మనకి తుంబాకి 1972లో పేరు మార్చారని, సో ఇక్కడ మనకి రాకెట్ ప్రయోగాలు జరుగుతాయని, సో మరి దీనికి ప్రజెంట్ ఈ స్టేషన్ డైరెక్టర్ ఎవరున్నారు సార్ అంటే ఉన్నికిస్ని నాయర్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారండి. ప్రజెంట్ మనకి ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించి సో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించి ఉన్నికృష్ణన్ నాయర్ అనే వ్యక్తి ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నారు ఈ యొక్క తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి. సో పేరు మార్చారండి. గతంలో తుంబా ఉండేది, ఇప్పుడు మనకి విక్రమ్ సారాభాయ్గా పేరు మార్చారు, గుర్తుంచుకోండి. సో ఇస్రో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. సో మొట్టమొదటి ప్రయోగం ఏంటి సార్ అంటే ఇది గుర్తుంచుకోండి, అమెరికాకు చెందినటువంటి నైక్ అపాచీ రాకెట్ని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. రైట్. సో మనకి 60 ఏళ్ళు నిండాయండి. సో ఇక్కడ మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 40 ఇయర్స్ అని, అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ అని, సో ఇది మనకి ఏదైతే ఇప్పుడు 60 సంవత్సరాలని, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూస్తే చెక్ లిస్ట్ అండి. సో ఇది మనం చూస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో ఈ చెక్ లిస్ట్లో మీకు అన్నీ కూడా స్టాటిక్ పార్ట్తో సహా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగారు అనే మీకు కొంత అవేర్నెస్ ఉండటం కోసం సో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవండి అన్నీ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా దీన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో చెక్ లిస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే ఈరోజు మనకి ఎర్రచంద్రం యొక్క శాస్త్రీయ నామం అండి, అంటే సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ అంటే అది టెర్రోకార్పస్ శాంటలైనస్ అని చెప్పేసి అంటామండి. ఏంటది? టెర్రోకార్పస్ శాంటలైనస్ అనే ఒక శాస్త్రీయ నామం కలిగిన ఎర్రచందనం ఎక్కువగా నల్లమల కొండల్లో కొంతమేరకు శేషాచలం అడవులలో విస్తారంగా పెరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి. సో రెండు కొండలు, ఒకటి శేషాచలం అడవులు, కొంతవరకు నల్లమల అడవులు, ఇక్కడ బాగా పెరుగుతుంది. దాని సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్, ఏ దేశ సైనిక దళాలను రెడ్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తారు అంటే రష్యా దళాలను రెడ్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తారు. అదేవిధంగా భారతదేశానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సో మనకి హూ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్? ఫస్ట్ ఉమెన్ అండి, ఉమెన్ మహిళా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే సుచేత కృపలాని, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆమె. సో ఎందుకంటే గతంలో ఇవన్నీ కూడా అడిగినవే, సో ఖచ్చితంగా ఫోకస్ చేసి చదువుకోవాల్సిందేనండి. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి మనకి సుచేల కృపలాని, ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ ఈజ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో వజ్ర ప్రహార్ అనే ఒక ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందని అడుగుతున్నారు. సో ఒకటి ఇండియా అండ్ యుఎస్ఏ అని చెప్పేసి అంటామండి. యుఎస్ఏ వజ్ర ప్రహార్ గుర్తుంది. ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. మనం డిస్కస్ చేసామండి, మేఘాలయలో ప్రజెంట్ జరుగుతుందని చెప్పి. సో ఇవ్వండి
ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది 1 అవర్ ఖచ్చితంగా కేటాయించవలసిందే. సో ప్రతిరోజు కూడా చదివింది, సో నిన్నేం చదివాము, మొన్నేం చదివాము, ఈరోజు మళ్ళీ ఏం చదువుతున్నాము, ఇట్లా ప్రతిరోజు కూడా సో చదివిందే మళ్ళీ చదువుతూ ఉండాలి. సో అప్ టు ఎగ్జామ్ వరకు చదువుతూనే ఉండాలి. సో ఇలా చదివితేనే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.